ఇక ఆటోమేటిక్ ట్రాఫిక్ చలాలను ఇవ్వండి, డిస్కౌంట్లు వద్దు, సైబర్ క్రైమ్ డ్రగ్స్ హత్యల కంటే పెద్ద సమస్య ఉల్లంఘన అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. మనకు తెలుసు మరి ఎక్కడా కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే అది 100% రాంగ్ అవుతుంది. ఎక్కడైనా కూడా మరి రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగడం కావచ్చు, ఫోర్ వీలర్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కావచ్చు, ఈ హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే సిగ్నల్ జంప్ చేసి వెళ్ళిపోవడం రాంగ్ కావచ్చు. ఇవన్నీ కూడా మరి పోలీసు రూల్స్ ఏవైతే ఉన్నాయో మరి కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కంపల్సరీ పాటించాలి. కొంతమంది ఆకతాయిలు ఇప్పటికీ కూడా మరి ఎలా పడితే అలా బైక్స్ నడుపుతూ మరి స్టంట్స్ చేస్తూ కార్లు విపరీతమైన ఫాస్ట్ నడిపిస్తూ భయభ్రాంతులకు జనాలను గురి చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది. అదేవిధంగా అసలు సిగ్నల్స్ని ఫాలో అవ్వకుండా రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మరి 100% మీరు ఏదో పోలీసులకు కనబడకుండా మేము అడి తప్పించుకున్నాం అంటానికి లేదు. ఆటోమేటిక్గా చలాన్లు పడే అవకాశం తీసుకోండి. అవసరమైతే ఆ బ్యాంక్ నెంబర్లు తీసుకుని మనకి ఈఎంఐలు ఎలా కట్ అవుతాయో అదేవిధంగా మీరు ఏదన్నా తప్పు చేశారా, మీరు హెల్మెట్ పెట్టుకోలేదా, మీరు సరిగ్గా నెంబర్ ప్లేట్ సరిగ్గా పెట్టుకోలేదా, మీరు సిగ్నల్ జంప్ చేశారా, ఏదైనా ఆటోమేటిక్గా అది ఫోటో కొట్టుకుంటుంది. ఆటోమేటిక్గా మీ అమౌంట్ నుంచి అమౌంట్ కూడా కట్ అయిపోతుంది. మీరు ఇంపార్టెంట్ విషయాలకి మీరు డబ్బులు అట్టి పెట్టుకున్నారనుకోండి, ఆ అమౌంట్ కూడా కట్ కావచ్చు. కాబట్టి మీరు రూల్స్ బ్రేక్ చేయొద్దు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ సూచన మరి ఏ విధంగా ఉందో కూడా మరి మనం ఒకసారి ఆలోచించాలి.